బాలయ్య రవితేజల మధ్య పోరు చాలా కాలంగా కొనసాగుతుంది. ఈ ఇద్దరు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతూ టాలీవుడ్ లో కలకలం రేపుతుంటాయి. తాజాగా ఈ ఇద్దరు మరోసారి పోటీకి సై అంటున్నారు. టాలీవుడ్ లో మాస్ హీరోగా ఎదిగిన రవితేజ స్టార్ హీరో స్టేటస్ కు చేరుకున్నాడు. మినిమం గ్యారంటీ హీరోగా బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు కురిపించే కెపాసిటీ ఉన్న హీరోల్లో తాను ఒకనని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇదొకటి షాక్ లోకి వెళ్ళిందంటే గంట దాకా తిరిగి ఇక బాలయ్య మెగాస్టార్ తర్వాత అంతటి రేంజ్ ఉన్న హీరో. బాలయ్య బ్లాక్ బస్టర్ కొడితే మిగతా సినిమాలేవి కనబడవు. అలాంటి ఇద్దరికి బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఏర్పడుతూ వస్తోంది. అందులో ఇప్పటి వరకు రవితేజదే పైచేయి అయ్యింది. అంతం ఆకుమటి పేసై కలుపు గడ్డి పట్టాను ఇష్టం పడే జగతికొచ్చే బుక్కలే సొట్టలు పడి నీ ఉయ్యాల నడుములో మడతలు పడి నరం 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 అందం ఆకుమటి పేసై కలుపు గడి పట్టాను ఇష్టం పడే 2008లో రవితేజ కృష్ణగా వస్తే బాలయ్య ఒక్క మగాడుగా మెప్పించలేకపోయాడు. ఆ సంవత్సరం రవితేజ బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2011లో రవితేజ మిరపకాయ కొరిగితే బాలయ్య బాబు పరమవీర చక్రగా ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చర్చలు పడించారు. సౌండ్ అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావంటరా. వస్తున్నానమ్మా. చూడు బాబు ఏంటి మాట్లాడాను సార్, అదేమన్నా భూత. నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఇదిగో బా ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను. బా అమ్మాయి మా పెళ్లి గారు అమ్మాయి. మీరు ఆ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఇక ఈ సంవత్సరం కూడా ఈ ఇద్దరి మధ్య పోటీ ఉండాల్సిందే. రవితేజ దరువుకు అధినాయకుడికి పోటీ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అధినాయకుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడంతో దరువు కన్నా ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాజ్ యూజువల్ గా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చేతులెత్తేసింది. రవితేజ దరువు కూడా జనాన్ని మెప్పించలేకపోయింది. నేను కళ్ళల్లో పెట్టుకు చూస్తానాదే రే హామీ డౌటెందుకు కండిస్తాను. హలో చూపేయొద్దు, హలో మూసేయొద్దు, హలో ఇచ్చేయొద్దు, హలో చాలా చూసానెద్దు చాలు వేషాలొద్దు నాతో చాందేస్తూ వెళ్ళో. ఇక తాజాగా ఈ ఇద్దరి సినిమాలకు మరోసారి పోటీ ఏర్పడబోతోంది. బాలయ్య అతిథిగా చేసిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాకు రవితేజ దేవుడు చేసిన మనుషులకు పోటీ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంటే, మరోపక్క రవితేజ దేవుడు చేసిన మనుషులు ఆగస్టు 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలే కావడంతో ఈ రెండు ఆసక్తికరంగా మారాయి. మరి ఈసారైనా బాలయ్య ఉలిక్కి పడేలా చేస్తాడో లేక రవితేజ తన హిట్ పరంపరను మళ్లీ కొనసాగిస్తాడో వేచి చూడాలి.